హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చానండి. ఎవరి కోసం వచ్చారు? నేను ఓన్లీ పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చాను. ఇంకా తనని చూడాలి ఈరోజు ఎట్లయినా. నేను ప్రతి డే చూస్తున్నాను తనది, కానీ ఈరోజు చూడాలని నేను మా లవర్ని తీసుకుని వచ్చేసా. ఓకే, అసలు పల్లవి ప్రశాంత్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను? అంటే తను ఓన్లీ తను రైతు కుటుంబం కదా, అట్లానే సింపతి చూపిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ కాదు. అది తను గేమ్స్ కానీ, తను యాటిట్యూడ్ కానీ, తను ఆడపిల్లలకి రెస్పెక్ట్ కానీ, ప్రతిదీ తనది పాయింట్ ఆఫ్ పాయింట్ ప్రతిదీ పర్టికులర్గా అన్ని క్లారిటీగా ఇచ్చాడు. కాబట్టి ఆడపిల్లలు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరికీ పల్లవి ప్రశాంత్ విన్నర్ కావాలని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కానీ పల్లవి ప్రశాంత్ ఒక సింపతితో ఇప్పటి వరకు రైతు బిడ్డ అని చెప్పుకొని ఇక్కడి వరకు ఇన్ని గేమ్స్ ఆడారు అనేసి అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు పోలీస్ కానీ, ఆర్మీ కానీ, డాక్టర్లు తన ప్రొఫెషన్ గురించి చెప్పుకున్నారు, కానీ పల్లవి ప్రశాంత్ తను రైతు బిడ్డ గురించి అట్లా చెప్పుకున్నాడు. దాంట్లో తప్పేం లేదు, కానీ అది మాత్రం చూపించలేదు గేమ్ పరంగా. తన గేమ్స్ తను చూపించుకున్నాడు కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చాడు, విన్నర్ అయ్యగలుగుతున్నాడు. అదే. కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఫేక్గా అన్ఫేర్ ఇచ్చారు కప్పు, అమర్దీప్కి ఇవ్వాల్సింది అనేసి అంటున్నారు కదా, దాని మీద? అసలు కాదండి, అసలు కప్పు మాత్రం పల్లవి ప్రశాంత్ గారికే చెందాలనేది మేమైతే అనుకుంటున్నాం. అమ్మరికి అస్సలు చెందదు, ఎందుకంటే సగం వరకే ఆడాడు. అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వల్ల పల్లవి ప్రశాంత్ ప్రతి గేమ్ 100% ఇచ్చాడు. అందుకని మేము పల్లవి ప్రశాంత్ కావాలని అనుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం ఈ ఫ్యాన్స్ ఉన్నారు ఇంతమంది, మీరు చూసి మీరు ఎలా ఎక్సైట్ అవుతుంది? నేనైతే అసలు మామూలుగా అతను పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంతమంది వస్తారని నాకు అస్సలు అర్థం కాలేదు. ఒక హైదరాబాద్ కాదు, గుంటూరు, విజయవాడ అన్ని చోట్ల నుంచి పల్లవి ప్రశాంత్ కోసం వస్తున్నారంటే ఆయన నిజంగా హీరో, సూపర్ హీరో అసలు. ఓవరాల్ గా మీరు ఏమంటారు? ఫేర్ గానే ఇచ్చారు అనేసి అంటున్నారా? ఫేర్ గానే, ఇది మాత్రం అన్ఫేర్ కాదంటే ఫేర్ గానే తను 100% ఇచ్చాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ కి కప్ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పుకుంటున్నానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్.